మన దేశంలో ఎన్నికల వ్యవస్థ ఎన్ని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి, ఒడిశా దగ్గర నుంచి, మహారాష్ట్ర దగ్గర నుంచి, హర్యానా ఫలితాల నుండి ప్రతిదీ కూడా సాక్ష్యమే. ఎంత తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారో, ఎన్ని లోపాలు ఉన్నాయో. అండ్ ఏ ఒక్క అనుమానానికి వాళ్ళు సమాధానం చెప్పకపోయేసరికి ఆ వ్యవస్థ మీద అపప్రద మరింత బలపడుతూ పోతుంది. సుప్రీంకోర్టులో విచారణ సాగుతూ ఉంది. ప్రశాంత్ భూషణ్ గారు లాంటి సీనియర్ న్యాయవాదులు ఈ పిటిషన్లు వేసి ఉన్నారు. వాళ్ళ అనుమానాలు నివృత్తి చేయండి అని చెప్పి సుప్రీంకోర్టే విచారణ సందర్భంగా ఈసీకి చెబితే ఈసీ ఒక సమావేశం ఏర్పాటు చేసింది వీళ్ళ కోసం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేరు, ఎలక్షన్ కమిషనర్ లేరు, ఎవరో కూర్చున్నారట. వీళ్ళు ఏమడిగినా వాళ్ళు చెప్పారట. మొన్ననే ప్రశాంత్ కిషోర్ గారు ఆ మీటింగ్ అయిన తర్వాత వచ్చి దేనికోసం వాళ్ళు మమ్మల్ని పిలిచారు, ఈ మీటింగ్ తర్వాత మా అనుమానాలు మరింత రెట్టింపు అయ్యాయి, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు చెబుతాము అన్నారు. ఏ ఒక్కదాన్ని నివృత్తి చేయట్లే. సో ఈ ఎన్నికల వ్యవస్థలో అనుమానాల మీద తాజాగా దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు. బోస్టన్లో ప్రవాస భారతీయులతో సమావేశం, ఆ సమావేశ వేదిక మీద నుంచి ప్రసంగించిన రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఎవరితోనో రద్దీ పడింది, అదంతా కూడా అనుమానంగానే ఉంది, వాళ్ళ వ్యవహార శైలి అంతా అనుమానాస్పదమే, ప్రతిదీ కూడా వాళ్ళ వ్యవహారం అంతా ప్రశ్నలు లేవనెత్తే విధంగానే ఉంది. మహారాష్ట్ర ఎన్నికలను ప్రస్తావించుకుంటూ వాళ్ళు ఎవరితోనో రాజీ పడ్డారు, వ్యవస్థలంతా లోపాలతో నిండిపోయింది. మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు 65 లక్షల ఓట్లు పోలయ్యాయన్నారు. తీరా చూస్తే ఒక్కరు ఓటు వేయాలంటే 3 నిమిషాలు పడుతుంది, 2 గంటలు 65 లక్షలు పోలవడం ఏంటి? ఆ వీడియోస్ కావాలి అని చెప్పి మేము అడిగితే ఈసీ వీడియోస్ చూపించడానికి వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ వీడియోస్ చూపించడానికి మేము కోర్టుకి వెళ్తే ఆ వీడియోస్ కూడా చూపించకుండా వాళ్ళు చట్టాలే మార్చుకున్నారు. ఇంత దారుణమైనటువంటి ఎన్నికల వ్యవస్థ ఏంటి అని రాహుల్ గాంధీ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బట్ నిజం, ఈసీ ఎవరితోనో రాజీ పడింది. ఆ ఎవరు అన్నది దేశ ప్రజలందరికీ తెలుసు.